नयन तेजमेन कारमयी मनोनिश्चयं मकारमयी श्वासचलनमे शिकारमयी वाञ्छितार्थमेव कारमयी योचन सकलमु यकारमयी नादं नकारं मन्त्रं मकारं स्तोत्रं शिकारं वेदं वकारं यज्ञं यकारं ॐ नमः शिवाय ॐ नमः शिवाय ॐ नमः शिवाय. శ్రీశ్రవణం ఛానల్కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. ఈరోజు మనం 12, 13, 14 శ్లోకాలను చెప్పుకోబోతున్నాం. ఇందులో 12వ శ్లోకాన్ని ముందుగా వినేద్దాం. దాని ప్రతిపదార్థ తాత్పర్యాలు, వివరణ, ఆ తర్వాత తెలుగులో అనువాద పద్యం విన్న తర్వాత 13వ శ్లోకం మళ్ళీ ఇదే క్రమాన్ని పాటిస్తూ ఈరోజు 3 శ్లోకాలను చెప్పేసుకుందాం. ముందుగా సంస్కృత శ్లోకం 12వ శ్లోకం ఇది. गुहायां गेहे वा बहिरपि वने वा दृशिखरे जले वा वह्नौ वा वसतु वसतेः किं वद फलम् सदा यस्यैवान्तः करणमपि शम्भो तव पदे स्थितं चेद्योगोऽसौ स च परमयोगी स च सुखी. అనురాధ గారు చాలా చక్కగా పాడి మనకి వినిపించారు ఈ శ్లోకాన్ని. దీని ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. గుహాయాం కొండ గుహయందు, గేహేవా స్వగృహమునందు, బహిరపి బయట నెచ్చటను, వనేవా వనమునందు, అద్రిశిఖరే పర్వత శిఖరమునందు, జలేవ నీటియందు, వహ్నోవా పంచాగ్ని మధ్యయందు వసతు నివసించుగాక. హే శంభో సుఖకరుడవగు ఓ ఈశ్వర వసతేహ అట్లు నివసించిన మాత్రాన కిం ఫలం ఏం ఫలమో వద చెప్పుము. యస్య అట్టివాని యొక్క అంతఃకరణమపి మనస్సు కూడా సదా ఎల్లప్పుడును తవ నీ యొక్క పదేవా పాదమందే స్థితం చేత్ నిలిచియున్నచో అసౌ ఇట్లు నిలుచుటయే యోగ యోగసిద్ధి సచ అట్టివాడే పరమయోగి నిర్వికల్ప సమాధి గల పరమయోగి సచ వాడే సుఖీ పరమానందం కలవాడు అవుతున్నాడు అంటూ చెప్తున్నారన్నమాట. దీని తాత్పర్యం తెలుసుకుందాం మనం. పర్వత గుహలు, అరణ్యాలు మొదలైన వాటిలో నివాసం చేసినంత మాత్రాన ఫలమేమీ లేదు. అంతఃకరణము కూడా ఈశ్వర ధ్యానం నందం నిలిపి తదేక నిష్ఠాగరిష్ఠుడై ఉన్నవాడే శివయోగి అయి పరమానందాన్ని పొందుతాడు అంటూ దీని తాత్పర్యం వస్తుందన్నమాట. దీని వివరణలో గనక మనం వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నారు, ధ్యానము, అర్చన, తపస్సు మొదలైన వాటికి ఒక పవిత్ర ప్రదేశం ఉండాల్సిన అవసరం మంచిదే, కానీ అందుకు ఒక నిర్దేశిత ప్రదేశమే ఉండి తీరాలి అన్న రూల్ మాత్రం లేదు. ఏదో ఎలాగో ఒక వంక చెప్పి ఎగగొట్టేవాడి లక్షణాన్ని అది తెలుపుతుందే గాని శాస్త్ర ప్రకారమే చేసేవాడు అని అనిపించుకోవడానికి సంబంధించిన రుజుత్వాన్ని తెలియచేయదు అదేని చెప్తున్నారనమాట. ఇల్లే ఉండి తీరాలనుకునేవాడు అద్దె ఇంటి కంటే స్వంత ఇల్లు అయితే సంకల్పంలో స్వగృహే అని చెప్పుకోవడానికి వీలుంటుంది కాబట్టి స్వగృహం నయం అని అంటాడు. ఇంటి లోపలైతే అందరి వల్ల ఆటంకాలు, అవరోధాలు కలుగుతాయి కాబట్టి కొండ గుహలైతే ఇంకా నయం అని అంటుంటాడు. జనసంచారం ఉన్న ప్రదేశం కంటే జనసంచారం లేని అరణ్య ప్రాంతం అయితే ఇంకా నయం అని అంటుంటాడు. అసలు బయట ప్రపంచంలో అంతరాయాలు కలుగుతూ ఉంటాయి కాబట్టి నిష్ఠ బాగా కుదరాలంటే నీళ్ళల్లో అయితే మరీ నయం అంటూ ఉంటాడు.
తన నిష్టను, ఓర్పును, గొప్పతనాన్ని నలుగురికి తెలియపరచేందుకు నిప్పుల్లో ఉండి కూడా సాధన చేస్తుంటాడు. ఆకాశాన్ని అంటుకునే పర్వత శిఖరాలపైకి వెళ్ళి తపోధ్యానాలు చేస్తేనే సాధన గొప్పదవుతుంది అన్న భావం కలవాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు. కానీ ఎక్కడ ఉండి అయినా, ఎప్పుడైనా మనస్సును స్థిరంగా శివుడి పాదార విందాల మీద నిలపాలి అనే ఒక్క నియమమే ముఖ్యంగా ఉంటే మనకి ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. శివపాద లయమును గాని మనస్సుతో ఎన్ని కఠోర నియమాలు పెట్టుకుని ఆచరించిన ప్రయోజనం ఉండదు, ఫలితము దక్కదు అంటూ ఈ శ్లోక సారాంశం వస్తుందన్నమాట మనకి. చాలా చక్కటి శ్లోకం. చాలా సింపుల్ గా మన వేమన పద్యాలు ఎంత సులభంగా మనకు అర్థమవుతాయో అంత సులభంగా ఈ శ్లోకాన్ని మనకు అందించారు శంకర భగవత్పాదులు వారు. దీని యొక్క తెలుగు పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. స్వంత గృహములోని అంతరమునగాని కొండరాళ్ల నడుమ గుహలయందునగాని బయటగా నుండెడు ప్రాంతమందునగాని నరులు తిరుగని వనమునగాని నిండు నీటనుగాని మండు నిప్పునగాని ఆకాశనగ శీర్షమందుగాని వసింపగానేమి ఫలము వానికి చెప్పు చిత్త చాంచల్యమున్ శీఘ్రమణచి నీ చరణ కమలములందు నిరతముంచి మౌనమందున జ్ఞాన సంభావ్యమందు భవ్య సౌఖ్యము పొందెడు పరమయోగి స్థిరముగా వాడే అగునయ్య పరమశివుడా. చాలా చక్కగా అర్థవంతంగా పాడి మనకి ఈ పద్యాన్ని వినిపించారు డాక్టర్ గారు. మరొకసారి ఆయనకి అభినందనలు తెలుపుతూ మనం ఈరోజు 13వ శ్లోకాన్ని కూడాను చెప్పేసుకుందాం. అసారే సంసారే నిజ భజన దూరే జడధియా భ్రమంతం మామంధం పరమకృపయా పాతుముచితం మదన్యః కోదీనస్తవ కృపణరక్షాతి నిపుణః త్వదన్యః కో వా మే త్రిజగతి శరణ్యః పశుపతే. అనురాధ చాలా చక్కగా ఈ 13వ శ్లోకాన్ని పాడి మనకి వినిపించారు. దీనిలో కూడాను చాలా చక్కటి అర్థం మనకి గోచరిస్తుంది. అదేంటో విందాం మనం. హే పశుపతే, ఆత్మజ్ఞానాన్ని పరిపాలించువాడా, అజడ జడములైన దేహాదుల కన్నా విలక్షణమైన పరమ ఓ పరాత్పర, అసారే సారములేనిదైన, నిజ భజ దూరే ఆత్మానుసంధానం దూరమైనదిగాగు, సంసారే సంసారమునందు, భ్రమంతము కొట్టుకొనుచున్నట్టి, అంధం ఆత్మానాత్మ వివేకము లేని గ్రుడ్డివాడినైనట్టి, మాం నన్ను కృపయా దయతో ధియా స్వరూప జ్ఞానం నిచ్చుట చేత పాతం రక్షించుటకు ఉచితం యుక్తము, దీనః సంసార తాపం చేత దీనుడనైన మదన్యః నాకంటే మరొకడు తవ నీకు కహ ఎవడున్నాడు, కృపణ రక్షాతి నిపుణః దీనులను సంరక్షించుటకు మిక్కిలి నేర్పుగలవాడును, మే నాకు శరణ్యః రక్షించదగినవాడు, త్వదన్యః నీకంటే మరి ఒకడు, త్రిజగతి ముల్లోకాలయందును కహ ఎవడున్నాడు అంటున్నారు. అంటే తాత్పర్యం ఏమిటి? మహాదేవా, ఈ ముల్లోకాలయందు దీనరక్షాపరుడవు నీవొక్కడవే కలవయ్యా. నేను సంసార తాపాలను సహించలేక దీనుడనై నువ్వే దిక్కుగా నీ పాలబడి ఉన్నాను. నా వంటి దీనులు ఇంకెక్కడా కనిపించరు. కనుక దయచూపి ఆత్మజ్ఞానాన్ని ఒసిగి ఈ దీనుణ్ణి సంసార తాపాల నుండి రక్షించవయ్యా అంటూ ఆయన్ని ప్రార్థిస్తున్నారు శంకర భగవత్పాదులు వారు మనందరి తరపు నుంచి. గృహస్థాశ్రమ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక, సంసారం అంటే అర్థమే తెలియక, గృహస్థాశ్రమాన్ని సంసారాన్ని తమ సాధనకు తమ ఆధ్యాత్మిక చింతనకు అడ్డుపడేవిగా అపార్థం చేసుకుని తిట్టుకుంటూ దైన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కొందరుంటారు. సంసారాన్ని చేసి చేసి శాశ్వతానందాన్ని ఇచ్చే సుఖము దైహిక సంసారిక సుఖాల ద్వారా లభించదని తెలుసుకొని సంసారాన్ని నిస్సారంగా భావించేవారు ఉంటారు. భగవద్ ఆరాధనకు ఆధ్యాత్మిక చింతనకు దూరం చేసిన
సంసార సుఖంలో పడి ఇంతవరకు తాము గుడ్డివారుగా బతికామనే భావన కూడా కలుగుతుంది కొంతమందికి. తమ దీన స్థితి నుండి బయటపడి వేయడానికి తగిన రక్షకుడు ఎవరా అని తపన చెంది ఆలోచించినప్పుడు దీనజన బాంధవుడైన ఈ పరమేశ్వరుడు గుర్తుకొస్తాడనమాట. అన్కండిషనల్ గా దీనులను రక్షించే స్వభావం ఈ భగవంతుడికి తప్ప ఇంకే ఇతరులకు ఉండదు. ఆయన రక్షణకు దీనత్వమే అర్హత కానీ మిగిలినవేవీ కావు. ముజ్జగాల్లోనూ ముక్కంటిని మించిన ముక్తి ప్రదాత, ఆదిదేవుణ్ణి మించిన ఆత్మజ్ఞాన ప్రదాత మరొకరు లేరని ఈ శ్లోకంలో చక్కగా నొక్కి వక్కాణించి చెప్తున్నారు మనకి శంకరుల వారు అన్నమాట. ఎంత చక్కటి శ్లోకమో చూడండి. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు అనువాద పద్యాన్ని కూడాను మనం వినేద్దాం. సతతమ్ము నీ పూజ సల్పగాలినట్టి నిస్సార సంసార నిలయమందు దృష్టిమాంజము వచ్చి కొట్టుకొనుచునుండు దీనాతి దీనుండ దేవదేవా. అట్టి నాకంటే నీకెట్టివాడున్నాడు రక్షింపగా నీవు రక్షబూన దీన సంరక్షక దివ్య చైతన్యమా పశుపతి శంకర పార్వతీశ. నీవే రక్షింపగా తగు నీరజాక్ష ఎవడు నీకంటే రక్షకుండు ఇట్టి నాకు మూడు జగములలోనైన లేడు లేడు కాన రక్షించు మాతృవిజ్ఞానముసగి. చాలా చక్కగా స్పష్టంగా పాడి వినిపించారు రామకృష్ణ గారు. ఈ పద్యాన్ని కూడాను మరొకసారి ఆయనకి కృతజ్ఞతలు అభినందనలు తెలుపుతూ మనం ఈరోజు చివరి శ్లోకం 14వ శ్లోకాన్ని కూడాను వినేద్దాం. ముందుగా సంస్కృత శ్లోకం. ప్రభుస్త్వం దీనానాం ఖలు పరమబంధుః పశుపతే ప్రముఖ్యోహం తేషామపి కిముత బంధుత్వమనయోః త్వయైవ క్షంతవ్యాః శివమదపరాధాస్య సకలాః ప్రయత్నాత్ కర్తవ్యం మదవనమియం బంధుసరణిః. అనురాధ గారు చాలా చక్కగా పాడి వినిపించారు ఈ శ్లోకాన్ని మనకి. ఇప్పుడు దీని ప్రతిపదార్థ తాత్పర్యాన్ని వినేద్దాం మనం. హే పశుపతి, ఓ పరమేశ్వర, త్వం నీవు, ప్రభుః ప్రభువు అంటే దైన్యాన్ని పోగొట్టడానికి సమర్థుడైన వాడు అని అర్థం అన్నమాట. దీనానాం దీనులకు, పరమబంధుః ఖలు అని అడుగుతున్నారు. అంటే ముఖ్యమైన బాంధవ్యం కలవాడివి నువ్వే కదా, నాకు బంధువువి నువ్వే కదా. తేషాం ఈ దీనులలో, ప్రముఖ్యః మొట్టమొదటి వాడను, అనయోహ అపి ఇట్టి మనకును, బంధుత్వం చుట్టరికము, కిముత చెప్పవలయునా, శివ ఆనందస్వరూపుడా, సకలాహ సమస్తమైన, మదపరాధాహ నా తప్పులు, త్వయైవ నీ చేతనే, క్షంతవ్యాహ క్షమింపదగినవి, మదవనం నా రక్షణమును, ప్రయత్నాత్ ప్రయత్నము వలన, కర్తవ్యం చేయదగినది, ఇయం ఇది, బంధుసరిణి బంధు మర్యాద అంటున్నారు. తాత్పర్యం ఏంటి? ఓ పరమేశ్వర, నీవు దీనబంధుడవు, నేను దీనుణ్ణు, ఇక మనకు బాంధవ్యం కలదని వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. కనుక నా తప్పులన్నీ మన్నించి నన్ను నువ్వు కరుణించి రక్షించాల్సింది. ఇదే కదా బంధువుల మధ్యలో ఉండే పద్ధతి అంటూ శంకరుల వారు శివుణ్ణి నిలదీస్తున్నారన్నమాట. కష్టాల్లో ఉన్నవారికి ఆదుకోవడానికి ఒకప్పుడు తన మన పర అనే భేదాలు చూడడం కూడా లోక సామాన్యం. మహారాజంతటి వాడు కూడాను బావమరిదిని ఆదుకున్నట్లుగా పరాయివాడిని ఆదుకోడు. ముందు తనకు సంబంధించిన వారు, ఆ తర్వాతనే ఇతరులు అనే లోక సామాన్య వ్యవహారాన్ని కూడా గుర్తు తెచ్చుకొని శంకరులు వారు ఈ శ్లోకంలో తనకు పరమాత్మకు గల చుట్టరికాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రార్థించారన్నమాట. శివుడు దీనజన బాంధవుడు, భక్తుడైన వాడు. దీనాతి దీన స్థితిలో ఉన్నప్పుడు ముందుగా ఆ దైవానికి ఆ భక్తుణ్ణి కాపాడాల్సిన బాధ్యత ఉంటుంది. కాబట్టి తెలియక కొన్ని పొరపాట్లు చేసినా సరే
కాపాడడం లోక సహజం. దగ్గరగా ఉన్న దీనభక్తులను వదిలి దూరంగా ఉన్న వారిని ఎవరో ఉద్ధరించడం కూడా అంత సమంజసం కాదు కదా అనే తర్కంతోటి శంకరుల వారు శివుణ్ణి ఈ శ్లోకంలో ప్రార్థించారనమాట. సులువుగా అర్థమయ్యే విధంగా, ఏమయ్యా నేను నిన్నే కదా పూజిస్తున్నాను, నిన్నే కదా భజిస్తున్నాను, దీనుణ్ణై భజిస్తున్నాను కదా, నన్ను నీ దరి చేర్చుకోవా అంటూ నిలదీస్తున్నట్టుగా కూడా ఉంది. ఇది మన రామదాసు రాముల వారిని నిలదీసినట్టుగాను. ఇప్పుడు దీనికి సంబంధించిన తెలుగు శ్లోకాన్ని కూడాను మనం వినేద్దాం. జ్ఞానదాత నీవు దీనుల పాలిటి పరమ బంధువు కాదే పరమహేశ, అట్టి దీనులలోన ఆర్జుండనేనౌదు నీలకంఠ శివ నీరజాక్ష. ఇట్టి నీకును నాకు చుట్టరికము కలదని వేరే చెప్పగన్ పనియులేదు. కాన ఓ శంకరా కరుణ నన్న వీక్షించి తప్పక క్షమించు తప్పులన్నీ. ఇంక నా రక్షణమునకు ఏ వంక లేదు. కాన ఇప్పుడే రక్షించు కార్యమీవు చేయుమా ప్రభు ముందుగన్ చింతదీర్ప బంధు మర్యాదలందునన్ పశుపతీశా. చాలా ఆర్ద్రతతోటి ఈ పద్యాన్ని పాడి వినిపించారు రామకృష్ణ గారు. మరొకసారి డాక్టర్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మళ్ళీ రేపు మనం ఇదే సమయానికి ఇదే ఛానల్లో మరో 3 శ్లోకాలు వినడానికి ప్రయత్నం చేద్దాం. అంతవరకు సెలవు.